కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నాడు నేడు. కథ మొదలు పెడదాం. ఆదివారం రాత్రి 9 దాటింది. భోజనాలు అయ్యాక నేను నా శ్రీమతి మా బెడ్రూమ్లోకి వచ్చి మర్నాడు ఉదయం మేం వెళ్ళాల్సిన ఒక పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా నా దృష్టి షెల్ఫ్లో ఉన్న మా పెళ్లి ఫోటో ఆల్బంపై పడింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేశాను. ఫోటోలను చేతితో తాకుతుంటే నా మనసు లోతులో ఒక మధురానుభూతి పుట్టింది. ఆ అనుభూతి వెంటనే మా పెళ్లి శుభకార్యానికి ముందు మా మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తలుచుకుంటూ 26 సంవత్సరాల క్రితం జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. అచ్చం నాలాగే ఆలోచిస్తూ, నాలాగే ప్రవర్తిస్తూ, నాకు నచ్చిన భావాలనే తను మెచ్చుకుంటూ, నాలాగే అనిపిస్తూ, నాలాగే కనిపిస్తూ, కనిపించకుండా ఉంటున్న ఆ వ్యక్తి ఎవరు? తను అబ్బాయా, అమ్మాయా అనే అనుమానం కూడా నాలో మొదలైంది. ఓ సారీ, అసలు విషయం చెప్పలేదు కదా. నాకు రెగ్యులర్గా లైబ్రరీకి వెళ్ళి బుక్స్, నావెల్స్ చదివే అలవాటు ఉంది. లైబ్రరీకి వెళ్ళి ఎంతో ఓపిగ్గా స్టోరీస్ చదివే నీకు దండాలు బాబు అని ఫ్రెండ్స్ హేళన చేస్తున్నా నా అలవాటు మారలేదు. ఇప్పుడు నేను చదువుతున్న నవల పేరు నిన్నే కోరుకున్నా. నాకు ఎంతో నచ్చిన ఈ నవలలో ప్రేమ ఫీలింగ్స్, ప్రేమలోని గాఢత నా గుండెలోకి చొరబడి నాలో నాకే తెలియని అందమైన భావాల మధురిమలు పుట్టించసాగాయి. అయితే నాకు అలవాటు ఉంది. నాకు నచ్చిన లైన్స్ అన్నిటికీ పెన్తో డైలీ అండర్లైన్స్ చేస్తూ లైబ్రరీలో యథాస్థానంలో పెడతాను నవల్ని. నాకు ఇదో పిచ్చి. కొందరికి కులం పిచ్చి, కొందరికి మతం పిచ్చి, అందరికీ రాజకీయం పిచ్చి, కొందరికి సినిమా పిచ్చి, ఇంకొందరికి డబ్బు పిచ్చి. అలాగే నాకు ఈ పిచ్చి. ఎక్కడైనా మంచి ఫీలింగ్స్తో కూడిన కొటేషన్స్, మంచి మాటలు, మనసును తట్టి లేపే భావాలు ఉంటే ఆ లైన్లు అండర్లైన్ చేయడం. చిత్రంగా ఇదే విధంగా కొన్ని రోజులుగా నాలాగే నేను మార్కు చేసిన లైన్ల కిందనే వేరొకరు మార్కు చేయడం గమనిస్తున్నా. కావాలనే చేస్తున్నారా, కలవరపడుతూ చేస్తున్నారా, ఎవరు అని అనుకుంటూ ఉంటూనే ఉన్నాను ప్రతిరోజు. రోజు ఇలాగే చేస్తుంటే నా మనసు అది ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతూనే ఉంది. అందుకే ఒక లెటర్ రాసి నేను రోజు చదువుతున్న నవలలో నేను అండర్లైన్ చేసిన లైన్స్ దగ్గర పెట్టాను. హాయ్, నా పేరు మధు. ఈ నవల అంటే నాకు చాలా చాలా ఇష్టం. ప్రేమలోని గొప్పతనాన్ని, అందులోని అమృతాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు రచయిత. తను రాస్తున్న ఈ మధురమైన భావాలతో జతకట్టి నేను నిత్యం విహరిస్తున్నాను. కానీ మీరు ఎవరో నాలాగే చేస్తూ, నేను ప్రేమిస్తున్న భావాలను మీరు ప్రేమిస్తున్నట్టుగా ఇక్కడ మార్కు చేస్తూ ఉన్నారు. నన్ను ఆట పట్టిస్తున్నారా, లేదా నిజంగా మీకు నచ్చి మెచ్చుకుంటూ ముచ్చట పడుతున్నారా? దయచేసి తెలియజేయగలరు. ఆట పట్టిస్తూ ఎగతాళి చేయడానికా? అయితే దయచేసి ఇంకొకసారి అలా చేయకండి. ఎందుకంటే ఎంతో అందమైన భావన కలిగిన ఈ ప్రేమ అన్న వాళ్ళల్లో ఇలాంటివి చేస్తే నాకు నచ్చదు అని రాసిపెట్టాను. మరుసటి రోజు నేను బుక్ ఓపెన్ చేయగానే ఒక లెటర్ కనిపించింది. ఆతృతతో ఓపెన్ చేశా. హాయ్ మధు గారు, నా పేరు మీనా. మిమ్మల్ని ఆట పట్టించడానికి కాదు, నిజంగా నాకు నచ్చే అలా మార్కు చేశా అని రాసి ఉంది. వెంటనే నేను సారీ అండి, ఎవరో కావాలనే చేస్తున్నారని అనుకున్నా. నైస్ టు మీట్ యూ అని రాసిపెట్టాను. మరునాడు ఇట్స్ ఓకే అని ఉంది. నేను థ్యాంక్స్ అని రాసా. ఇంకో రోజు నేను బీఈడీ పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్లో ఉన్నాను అని చెప్పాను. ఓ అవునా, ఆశ్చర్యం. నేను బీఈడీ చేస్తున్నా అంది. ఇది నమ్మాలో వద్దో తెలియలేదు. అచ్చం నాలాగే అచ్చు గుద్దినట్టు అనిపించింది. కానీ ఎక్కడో మూల చిన్న అనుమానం, నిజమా కాదా అని. కానీ ఆ మ్యాటర్ చదవగానే నా మనసు తీన్మారాడింది. అలా 2 నెలలు రోజూ పలకరింపులు, నవల గురించి చర్చలు ఉత్తరాల ద్వారా సాగుతుండగా ఆమె మాటలు, ఆమె మనసు, ఆమె ఆలోచనలు అన్నీ కలిపి వెంటనే నా గుండెకు చేరి ఇది ప్రేమ అని అంటున్నాయి. మనసు అంతేగా మరి, నచ్చితే ప్రేమే అంటుంది. దానికి ప్రేమ తప్ప ఇంకేం తెలుసు? మా ఉత్తరాల పరిచయం పరిణతి చెందింది. ఒకరోజు అడిగాను, మీనా గారు, ఎందుకో నా మనసు ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుకుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే కలుద్దామని రాశాను.
నెక్స్ట్ డే అడిగిన ప్రతిదానికి ఆన్సర్ ఇస్తుంటే చాలా చనువు తీసుకుంటున్నారు మీరు. దయచేసి ఇక ఉత్తరాలు రాయడం మానేయండి ప్లీజ్ అని కొట్టినట్టు రాసిపెట్టింది. తట్టుకోలేనంతగా కోపం వచ్చింది నాకు. ఏమైనా కానీ ఐ లవ్ యూ అని రాసిపెట్టాను. మనిషిని చూడకుండా లవ్ ఏంటి పిచ్చా నీకు అంది. నాకు మనిషి కన్నా మనసు మిన్న అని చెప్పాను. నవల డైలాగ్ చాలా బాగుంది. నన్ను ట్రై చేయడం మానేసి నవల రాయడానికి ట్రై చేయి, వర్కౌట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అంది. నిజంగా నేను నీ మనసును చూసి ఇష్టపడ్డాను. నిజంగా నిజం, నా ప్రేమ నిజం అని రాసిపెట్టాను. నెక్స్ట్ లెటర్ లేదు. తరువాత రోజు లేదు. ఆ తరువాత రోజు లేదు. అసలు నేను చదివే నవల కూడా కనిపించడం లేదు. నాలో బాధ, చిరాకు, కోపం, ఆలోచన అనుక్షణం ఏమీ పాలుపోవడం లేదు. లైబ్రరీకి రావడం పోవడం చేస్తున్న వారం గడిచింది. నా ప్రాణం పోయేలా ఉంది. నిజంగా ప్రేమిస్తే ఇంత పెయిన్ ఉంటుందా దేవుడా అని అనిపించింది. ఒకరోజు లైబ్రరీకి వచ్చి దిగాలుగా వెళ్తుంటే లైబ్రేరియన్ గారు, ఇదిగో బాబు నిన్నే, నీ పేరు మధు కదా అని అడిగారు. హా సార్ అన్నాను నిరాసక్తితో. మీనా అనే అమ్మాయి మెంబర్షిప్ తీసుకొని మీరు రెగ్యులర్గా చదివే నవల ఇంటికి తీసుకెళ్ళింది అని చెప్పి ఇదిగో అని ఓ లెటర్ నా చేతిలో పెట్టారు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంది. ప్రపంచంలోని సంతోషమంతా నా చుట్టే చేరినట్టు, ప్రపంచం మొత్తం నేనే ఉన్నట్టు, నా కోసమే ప్రపంచం ఉన్నట్టు ఆనందం కట్టలు తెంచుకుంది ఆ లెటర్ని చూస్తే. కళ్ళతో చూసి కాకుండా మనసుతో చూసి ప్రేమించానన్న మీ మాటలకు నా మనసు ఫిదా అయ్యింది. కంటి చూపు ఆగిపోయిన చోట మనసు చూపు మొదలవుతుందని ఎక్కడో చదివాను. నిజంగా మీ ప్రేమ నిజమే అయితే మీ అమ్మా నాన్నల్ని తీసుకొని మా ఇంటికి వచ్చే మా అమ్మా నాన్నలతో మాట్లాడండి మన పెళ్ళి గురించి. ఇది మా అడ్రస్ అని రాసి ఉంది. మ్యాటర్ చదివిన నాకు ఎక్కింది చూడు కిక్కు. నిజంగా చెప్పాలంటే ప్రేమలో ఉన్న కిక్కు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. వెనువెంటనే పెళ్లి చూపులు. తన మనసుకే కాదు కళ్ళకు నచ్చింది. వంక పెట్టలేని ఆనందం. అందరూ సీతతో పోల్చారు. కొద్ది రోజుల్లోనే ఉద్యోగం, పెళ్ళి, ఇలా ఒకదాని వెనక ఒకటి చకచకా జరిగిపోయాయి. ఆల్బమ్ చూడ్డం అయ్యిందా? అయితే వచ్చి పడుకోండి అంది నా శ్రీమతి. శ్రీమతి మాటలతో గతంలో నుంచి వర్తమానంలోకి జారిపడ్డాను. మర్నాడు ఉదయం పెళ్ళికి వెళ్దాం అని రెడీ అవుతుంటే 25 సాఫ్ట్వేర్ కొడుకు మా ముందుకు వచ్చి డాడీ డాడీ అంటుంటే మ్యాటర్ చెప్పరా, టైం లేదు అన్నాను. అదే డాడీ, డైరెక్ట్గా మ్యాటర్కే వస్తున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. వాళ్ళ పెద్దలతో మాట్లాడి మా పెళ్ళి చేయండి అన్నాడు. నిజంగా డైరెక్ట్గానే. డైరెక్ట్ అంటే మరీ ఇంత డైరెక్ట్గానా అనుకొని నీతో ఆఫీస్లో పని చేస్తుందా అని అడిగా. నో అన్నాడు. కాలేజీ లవ్వా అన్నా. నో అన్నాడు. మరి ఇంకెలారా అన్నాను. 2 months బ్యాక్ నా వాట్సాప్కి ఒక కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఒక మంచి రొమాంటిక్ నవల అది. అసలు అది చదివే అలవాటు లేని నాకు ఒకరోజు బోర్ కొట్టి టైంపాస్ కోసం జస్ట్ ఓపెన్ చేశా. అంతే. అందులో అన్నీ నాకు నచ్చినట్టే నేను ఫీల్ అయ్యే ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ నావెల్ కేవలం నా కోసమే రాశారా అనిపించేలా ఉంది. నా ఫీలింగ్స్ కలర్ జిరాక్స్లో కనిపించాయి. అందుకే అది పంపించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని. అంతే. అలా అలా పరిచయం. ఆ తర్వాత చాటింగ్, మీటింగ్, కాల్స్, మీల్స్, మాల్స్, పికప్లు, డ్రాపింగ్లు, అలా లవ్ ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చింది అన్నాడు చాలా గర్వంగా. వాడి మాటలను నా వైఫ్ నన్ను ఒక చూపు చూసింది. బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నట్టుగా. నవ్వొచ్చింది నాకు. వాడు మాకు షాక్ ఇచ్చాడా, నా వారసత్వాన్ని కొనసాగించాడా అన్నట్టుగా. కాలం మారింది, కాన్సెప్టులు మారాయి, పరిచయాలు మారాయి, కానీ ప్రేమ మారలేదు. ప్రేమ ప్రేమే అనుకున్నా. కాస్త గ్యాప్లో భార్య నవ్వింది. మా ఇద్దరిని చూసి మా వాడు నవ్వాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.